ప్రార్థన. ఓం గం గణపతాయ నమః. ఓం శ్రీ సరస్వతి నమః. ఓం శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఈరోజు మనం నవనాథ్ భక్తి సార్లోని 16వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. గోరక్ష, కనీఫ్, గోపీచంద్ మరియు మైనావతి. ఫలం: ఈ అధ్యాయాన్ని పఠించటం వల్ల పీడకలలు నుండి విముక్తి లభిస్తుంది. కనీఫ్ ఇక్కడ నుండి వెళ్ళిపోతే అతను గోరక్షనాథ్కు తన స్థానం చెబుతాడు. ఆపై అతను తనను అక్కడి నుండి రక్షిస్తాడు అని అనుకున్నాడు. కాబట్టి ఈ మొహజల్ సహాయంతో కనీఫ్ను ఒక నెల రోజుల పాటు ఆనందాలలో మునిగి ఉంచటం మంచిది అని మత్స్యేంద్రుడు అనుకున్నాడు. అలానే చేశాడు. కానీ అలా ఏమీ జరగలేదు. కనీఫ్ తన శిష్యులతో కలిసి స్త్రీ రాజ్యాన్ని విడిచి వెళ్ళాడు. అతను ఎక్కడికి వెళ్ళినా ప్రసిద్ధి చెందాడు. అతడు గ్రౌడ్ ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడ హేల్పటాన్ రాజ్ గోపీచంద్ అతని పరాక్రమం గురించి తెలుసుకున్నాడు. కనీఫ్ను పిలవడానికి తన దూతలను పంపించాడు. గోరక్ష మరియు కనీఫ్ ఒక అడవిలో ఒకరినొకరు ఎదుర్కొన్నారు. వారు ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం ప్రారంభించారు మరియు ఒకరి సిద్ధులను గురించి మరొకరికి తెలియపరుచుకున్నారు. ఇద్దరూ పరిశీలించుకున్నారు కూడా. వారి సిద్ధులు శక్తితో వారు వారికి సమీపంలో ఉన్న సుదారు చెట్టు నుండి మామిడి పండ్లను పొందారు. కానీ కనీఫ్కు మామిడి పండ్లను తిరిగి చెట్టుకి పెట్టే సిద్ధి లేదు. అప్పుడు గోరక్ష ఇలా అన్నాడు: గురువు యొక్క నిజమైన శిష్యుడికి అసాధ్యమైన పని ఏదీ లేదు. కనీఫ్ తన గురువు మత్స్యేంద్రుడు తన ఇంటిని స్త్రీ రాజ్యంలో ఎలా ఏర్పాటు చేశాడో గోరక్షకు చెప్పి అతన్ని ఎగతాళి చేశాడు. దానిపై గోరక్ష కోపంగా ఉన్నాడు. మరియు రాజు గోపీచంద్ తన గురువు జలంధర్ను పేడకుప్ప కింద ఎలా పాతి పెట్టాడో చెప్పాడు. మామిడి పండ్లను తిరిగి చెట్టుపై వేయడం ద్వారా గోరక్ష సిద్ధుల కంటే తన గొప్పతనాన్ని చూపించాడు. దానిపై కనీఫ్ తన గొప్పతనాన్ని అంగీకరించాడు. వారిద్దరూ తమ గురువు ఎక్కడ ఉన్నారో ఈ విధంగా తెలుసుకున్నారు. కనీఫ్ గోపీచంద్ను కలవటానికి వెళ్ళాడు. కనీఫ్ నాథ్ ఎంత గొప్పవాడు మరియు మహిమాన్వితుడు. అతనికి చాలా మంది శిష్యులు కలరు. అలాంటి గురువు నాకు సరిపోతాడా? మరియు అతనిలా కాకుండా జలంధర్ చెత్తకుప్ప దగ్గర కూర్చున్నాడు అనుకోని గోపీచంద్ ఇలా ఆలోచిస్తూ బయలుదేరాడు. కనీఫ్ కోపంగా ఉన్నాడు. కానీ తన గురువును కలుసుకొని నిజంగా ఏమి జరుగుతుందో తెలుసుకునే వరకు స్పందించకూడదు అని నిశ్చయించుకున్నాడు. రాజు ఇచ్చిన ఆతిథ్యాన్ని అతను స్వీకరించాడు. మరియు రాజు, నువ్వు నాకు దీక్ష ఇస్తే అది వరం అని చెప్పినప్పుడు కనీఫ్ ఇలా జవాబిచ్చాడు: రాజా, నా కీర్తి నిన్ను ఆకట్టుకుంది కాబట్టి నేను మీకు దీక్ష ఇవ్వాలనుకుంటున్నాను. కానీ నువ్వు నిజంగా దీక్ష తీసుకోవాల్సిన గొప్ప ఋషిని ఎక్కడికి పంపావు? నువ్వు అతన్ని పేడలో చెత్తలో పాతి పెట్టావు. నా ముందు ఎందుకు వేడుకుంటున్నావు? రాజు ఉలిక్కిపడ్డాడు. తాను చాలా రహస్యంగా చేసిన పనిని కనీఫ్ ఎలా తెలుసుకున్నాడో అతనికి అర్థం కాలేదు. అతను క్షమాపణ అడగటం ప్రారంభించాడు. కనీఫ్ ఒక ఋషి కాబట్టి అతను చింతించకండి, దానికి మనం ఏదైనా పరిష్కారం కనుగొంటాము అని అన్నాడు. ఆ వార్త మైనావతికి చేరింది. ఆమె రాజుపై కోపంగా ఉంది. కానీ అతను తన చర్యలకు చాలా సిగ్గుపడి ఆమెను క్షమించమని కోరాడు. మైనావతి తాను జలంధర్ శిష్యుడిని కానీ కనీఫ్తో చెప్పినప్పుడు అతను ఇలా అన్నాడు: అయితే మీరు మీ గురువును సమాధి చేయడానికి ఎలా అనుమతి ఇచ్చారు? ఇదేనా మీ భక్తి అని మైనావతిని అన్నారు. నాకు ఇదంతా తెలియదు. నా కొడుకు అతని నుండి దీక్ష తీసుకోమని చెప్పాను మరియు అతన్ని ఇవన్నీ చేశాడని నాకు అసలు ఏమాత్రమూ తెలీదు అని మైనావతి అన్నది. ఇవన్నీ ఎవరికీ తెలియకుండానే ఇప్పుడు నేనేం చేయాలి? నాథుడు బ్రతికి ఉంటే ఆయన కోపం మనకు దుఃఖాన్ని తెస్తుంది. మీరు నాకు సోదరుల వంటి వారు, ఎందుకంటే మాకు ఒకే గురువు ఉన్నారు. దయచేసి వీటన్నిటి నుండి మమ్మల్ని రక్షించండి మరియు నిస్సహాయంగా ఆయనను ప్రార్థిస్తున్నాను. కనీఫ్ కరిగిపోయి, భయపడకండి, రాజు భద్రత కోసం నేను ఏదైనా చేస్తాను. మైనావతి కొంచెం నెమ్మదించింది. ఆమె గోపీచంద్తో ప్రతిదీ చెప్పింది. అతను కూడా అన్నిటినీ విన్నాడు. రాజుకు జలంధర్ బతికే ఉన్నాడో లేదో తెలియదు. కానీ మైనావతి తన గురువు సమాధి స్థితిలో ఉన్న బావిలో ఖచ్చితంగా బ్రతికే ఉంటారు అని భావించింది. ఇంతటితో ఈ అధ్యాయం సంపూర్ణం. జై గురుదేవ దత్త.